పక్షుల పండుగకు వేళ అయింది. విదేశీ అతిథుల రాకతో పులికాట్ తీరంలో సందడి మొదలైంది. ఖండాంతరాలు దాటి వచ్చిన పక్షులు పులికాట్ తీరంలో సేద తీరుతున్నాయి. ఈ విశిష్ట అతిథులను కనులారా వీక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రకృతిని ఆరాధించేవారు, పక్షుల ప్రేమికులకు ఫ్లెమింగో ఫెస్టివల్ కనువిందు చేస్తోంది. పక్షుల కిలకిల రావాలతో నేలపట్టు పరిసరాలు సందడిగా మారాయి. ప్రకృతి ప్రేమికుల హృదయాలను పులికింపజేసే ఫ్లెమింగో ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. సైబీరియా, నైజీరియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, రష్యా, ఆఫ్ఘనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాల నుంచి వలస వచ్చిన శీతాకాల అతిథులతో పులికాట్ తీరం పులికించిపోతోంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లో దాదాపు 620 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న పులికాట్ సరస్సు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఉప్పునీటి సరస్సుగా గుర్తింపు పొందింది. ఇక్కడి జీవ వైవిధ్యం, సరస్సులో లభించే చేపలు, నత్తలు, వానపాములు వంటి సమృద్ధిగా ఉండే ఆహార వనరుల కారణంగా ఏటా వేల సంఖ్యలో విదేశీ పక్షులు ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. ప్రతి ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ఖండాంతరాలు దాటుకుని 108 రకాల విదేశీ విహంగాలు ఇక్కడికి చేరుకుంటాయి. తిరుపతి జిల్లాలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం దశాబ్దాలుగా వలస పక్షులకు సురక్షితమైన సంతానోత్పత్తి కేంద్రంగా ఉంది. ప్రస్తుతం నేలపట్టులో 5 ప్రధాన రకాల పక్షులు సందడి చేస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 30,000 పక్షులు చేరుకున్నాయని, అవి గూళ్లు కట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలను పొదిగే ప్రక్రియ కూడా ప్రారంభించాయని అధికారులు తెలిపారు. ఈ పక్షులు తమ పిల్లలకు రెక్కలు వచ్చి అవి ఎగరడం నేర్చుకునే వరకు, అంటే ఏప్రిల్ లేదా మే నెలల వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు ప్రయాణమవుతాయని అధికారులు చెబుతున్నారు. నా పేరు సౌజన్య అండి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, నేలపట్టు బర్డ్ శాంచురీ. సో ఈ జనవరి 10-11 తారీఖుల్లో మనము సూలూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటున్నాం ఘనంగా. సో ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో టోటల్ 7 వెన్యూస్ ఉన్నాయి. వాటిలో ఒక వెన్యూ నేలపట్టు పక్షుల కేంద్రం. ఈ పక్షుల కేంద్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేశ విదేశాల నుండి అనేక రకాల వలస పక్షులు ఇక్కడికి వచ్చి సంతానోత్పత్తి చేసుకొని తిరిగి వాటి ప్రదేశాలకు తిరిగి వెళ్తాయి. సో ప్రజెంట్ మన శాంచురీలో 5 రకాల పక్షులు ఉన్నాయండి. వాటిలో మెయిన్ పెలికాన్, ఇది వన్ ఆఫ్ ది ఎండేంజర్డ్ స్పీషీస్. సో ఇది మన రాష్ట్రంలో ఒక 2 పక్షుల కేంద్రంలో మాత్రమే కనిపిస్తుంది. సో ఇది మన నేలపట్టు యొక్క ప్రత్యేకత కలిగిన పక్షి, ఈ గ్రే స్పాట్ బిల్ పెలికాన్. అలాగే మనకి ఆస్ట్రేలియా నుండి స్పూన్ బిల్ స్టాక్స్ వచ్చాయండి. అలాగే సౌత్ ఈస్ట్ ఏషియా నుండి ఓపెన్ బిల్ స్టాక్స్, వైట్ ఐబిస్, లిటిల్ కార్మరెంట్ కూడా వచ్చినాయి. సో ఇప్పటికే బ్రీడింగ్ అయిపోయి హ్యాచ్లింగ్స్ కూడా వచ్చేసాయండి. సో చిన్న పెద్ద కలిసి మొత్తం 30,000కి పైగా మనకి ఇక్కడ పక్షుల కేంద్రంలో పక్షులు కనువిందు చేస్తున్నాయి. అలాగే ఈ ఫ్లెమింగో ఫెస్టివల్లో భాగంగా ఆల్ డిపార్ట్మెంట్స్ యొక్క కోఆర్డినేషన్తో వచ్చిన విజిటర్స్కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆల్ బేసిక్ ఎమ్యూనిటీస్ కల్పించడం జరుగుతుంది. లైక్ త్రాగునీరు, టాయిలెట్స్ ఫెసిలిటీ. అలాగే మనం ఇక్కడ శాండ్ ఆర్ట్, స్నేక్ షో, ఆంఫీ థియేటర్లో మనం వీడియోస్ ప్లే చేస్తాము. చిల్డ్రన్ ప్లే ఏరియా, ఇలా ప్రతి ఒక్కటి కూడా అందరికీ కూడా ఆహ్లాదపరిచే విధంగా విజ్ఞానం మరియు వినోదం 2 మేళవింపుగా మనకి కనువిందు చేయబోతుంది నేలపట్టు. సో ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సుగా, జీవ వైవిధ్య సరస్సుగా గుర్తింపు పొందిన పులికాట్ విదేశీ వలస పక్షులకు ఆతిథ్యమిచ్చి ఆహారం అందిస్తోంది. పర్యాటకంగా అభివృద్ధి చెందడంతో సుమారు 10,000 కుటుంబాలకు జీవనోపాధిగా మారింది. జీవి వైవిధ్యంపై అందరికీ అవగాహన కల్పించేలా, పర్యాటకులను ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సందర్శకుల కోసం నేలపట్టు, సూళ్లూరుపేట, బీవీ పాలెం నుంచి ఉచిత బస్సులను ఏర్పాటు చేసింది. కార్యక్రమాలు నిర్వహించే ప్రదేశాలలో డ్రోన్, సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు అధికారులు. ప్రతి అక్టోబర్ మాసంలో బర్డ్స్ ఇక్కడికి వస్తాయి, ఏప్రిల్లో వెళ్తూ ఉంటాయి. వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకెళ్తాయి. 5 రకాల పక్షులు వస్తాయి. పెలికాన్స్, వైట్ ఐబీస్, లిటిల్ కార్మోరెంట్స్, స్పూన్ బిల్స్, ఓపెన్ బిల్ స్టాక్స్. ఇవి 5 వాతావరణంగా అనుకూలించుకుని మన సౌత్ నీరు దక్షిణాసియా ఖండంలో నుంచి ఈ ప్రాంతానికి వస్తాయి. ఇక్కడ 7 మంత్స్ ఖచ్చితంగా ఉంటాయి. పెలికాన్ వచ్చి 3-4 గుడ్లు, 2-3 గుడ్లు పెట్టి 30 డేస్లో హ్యాచింగ్ అవుతుంది. మిగతా వచ్చి 3-4 గుడ్లు పెట్టి 5 గుడ్లు పెట్టి 21 రోజులు హ్యాచ్ అవుతాయి. వీటికంతా ఇక్కడ ఫీడింగ్,
పెలికాన్ పులికాట్ సరుకు పౌచ్లో 200 కేజీలు పెట్టుకుని అరిగిన తర్వాత తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది. మిగతావన్నీ చుట్టుపక్కల చెరువులకి వెళ్ళి వస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి బైనోకులర్స్ ఇస్తారు, గైడ్ చేస్తూ ఉంటాను, డాక్యుమెంటరీస్ చేస్తారు. తర్వాత వచ్చి ఆర్ఓ ప్లాంట్, మినరల్ వాటర్ ఉన్నాయి, చిల్డ్రన్ పార్క్స్, క్యాంటీన్ కూడా ఉంది. వచ్చినటువంటి వాళ్ళకి హ్యాపీగా చూసుకొని తర్వాత 5 గంటల వరకు ఉండి మళ్ళీ హ్యాపీ సంతోషంగా వెళ్ళిపోతూ ఉంటారు ఇళ్ళకి. ఈ సంవత్సరం ఫ్లెమింగో ఫెస్టివల్ కూడా జరుగుతాం 3 days 10, 11, 12. ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చాలా స్టాల్స్ పెట్టము, చాలా ఎంజాయ్ చేస్తారు. ఉదయం అంతా నేలపట్టు ఎంత తిరిగి సాయంకాలం కల్చరల్ ప్రోగ్రామ్స్కి సూలూరుపేటలో అటెండ్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంటికి వెళ్తూ ఉంటారు. 3 days బాగా హంగామాగా ఉంటుంది ఇక్కడ. 10, 11 తారీఖులను జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ మన సుల్లూరుపేట కాన్స్టిట్యున్సీ వాసులకి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్య గమనిక. జనవరి 12వ తారీఖు వరకు కూడా ఎక్స్టెండ్ అయింది. సో దాన్ని అందరూ ఈ జరిగే 6 ప్లేసులు ఏవైతే ఉన్నాయో బీవీపాలెం, ఇరుక్కుం ఐలాండ్, ఈ నేలపట్టు మరియు సుల్లూరుపేట జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్స్లో కూడా అందరూ వచ్చి మీ యొక్క ఎక్స్పీరియన్స్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఒకటి. రెండోది వచ్చేసి నేలపట్టుకు సంబంధించి టోటల్గా 10 సీసీ కెమెరాలతోటి, 10 వాటర్ పాయింట్స్ తోటి, 3 హెల్త్ క్యాంప్స్ తోటి మరియు 2-3 రోజుల పాటు ఈ కల్చరల్ ఐటమ్స్ పెట్టి మీ అందరికి కూడా ఎంటర్టైన్మెంట్ కలిగించడం భాగంగా నేచర్తో కూడిన ఎంటర్టైన్మెంట్ కలిగించడం అనే ముఖ్య ప్రధాన ఉద్దేశంతోనే ఈ నేలపట్టులో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్కి ముఖ్య ఉద్దేశంగా పెట్టుకుని ప్లాన్ చేస్తున్నాం. అందరికీ కూడా ఒకటి ముఖ్య గమనిక, ఈ ప్లాస్టిక్ ఫ్రీ జోన్ కింద చేసాం ఇదంతా. అంటే ఎవరు వచ్చినా సరే వారి యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతే ఉన్నా అవన్నీ కూడా బయట వదిలేసి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ ఏడాది 2 రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆసక్తి చూపడంతో ఈ ఏడాది 2 రోజుల పాటు ఫెస్టివల్ నిర్వహించాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆసక్తి చూపడంతో మరో రోజు పొడిగించారు. సందర్శకులను ఆకర్షించేందుకు ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలతో పులికాట సరస్సు పరిరక్షణపై పర్యావరణవేత్తలతో అధికారులు సెమినార్లు నిర్వహిస్తున్నారు.